జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ పట్టణంలో నిబంధనలను అతిక్రమిస్తూ రోడ్లపై చక్కర్లు కొడుతున్న నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర ఆటో మరియు వివిధ వాహనాలను అలాగే మైనర్లు డ్రైవింగ్ చేసిన వాహనాలను దాదాపుగా 40 వాహనాలను సీజ్ చేస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణ్ మాట్లాడుతూ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడపడంతో దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్లు లాంటి క్రైమ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, కొందరు వాహనాల వినియోగదారులు వారి పేరుపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నడపడంతో కొన్ని సందర్భాల్లో ఆ వాహనాలు ఏదైనా ప్రమాదాలు గురైతే బాధితులకు అన్యాయం జరిగి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అలాంటి వాహనదారులు ఉన్నట్లయితే వెంటనే స్పందించి వారి పేర్లపై వారి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. కాలం చెల్లిపోయిన వాహనాలను రోడ్డుపై నడపరాదని, ముఖ్యంగా మైనర్లు ద్విచక్ర వాహనాలను అతివేగంతో నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతూ ఎదుటివారిని కూడా ప్రమాదానికి గురి చేస్తున్నారని, ఈ విషయంపై తల్లిదండ్రులు ఎవరూ కూడా మైనర్లను ప్రోత్సహించరాదని, మైనర్లు రోడ్లపై వాహనాలు నడిపి ట్రాఫిక్ నిబంధనలు ధిక్కరించినట్లయితే వారిపైనే కాకుండా వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్ పిల్లల ఆటోలు మరియు వ్యవసాయ కూలీల ఆటోలు, 5 మంది ప్రయాణించాల్సిన ఆటోలు కెపాసిటీకి మించి 25-30 మంది తీసుకెళ్లడంతో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని, అలా పోవడం మంచిది కాదని, ఏదైనా ప్రమాదాలు గురైతే మీ యొక్క కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరికొంతమంది కానిస్టేబుల్స్, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ప్లేట్ తీసుకోరా. నెంబర్ ప్లేట్ తీసుకొస్తే నేను నెంబర్ ప్లేట్ చూసి మీకు ఆటో పంపించేస్తా. తర్వాత ఫిట్ చేపించుకుంటాను. నేను నార్కల్ నేను గత సంవత్సరం నుంచి నార్కల్లో ట్రాఫిక్ చేస్తున్నా. ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్న యాక్సిడెంట్ల దృష్ట్యా మా ఎస్పీ సార్ గారు, వైభవ్ రఘునాథ్ గారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పేసి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎక్కువ ఈ కొద్ది కాలంలో మేము ఎక్కువ వితౌట్ నెంబర్ ప్లేట్ను టార్గెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొద్ది రోజులుగా మేము బస్ స్టాప్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈవినింగ్ సెషన్లో ఏదైతే కాలేజీ స్కూల్ కానీ వదిలిన టైంలో మెయిన్ ఎస్పెషల్లీ మైనర్ డ్రైవింగ్, కూరగాయలు, త్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఎవరు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్కూళ్ళన్నింటినీ కన్సల్ట్ అయ్యి ప్రైవేట్ ఆటోలు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో స్కూల్ పిల్లలను ఇష్టానుసారం తీసుకొని ఒక్కొక్క ఆటోలో 20 మంది 25 మందిని తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఆటోలు ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి పత్తి సీజన్, లేబర్ అనే వాళ్ళు పత్తి సీజన్లో హెవీగా ఒకరు ఇద్దరు కాదండి, ఒక ఆటోలో చెప్పలేనంత మంది, ఒక బులోరోలో అయితే 30 మంది, ఆటోలో అయితే 25 మంది ప్రయాణించడం జరుగుతుంది. మేము కఠిన చర్యలు ఏ విధంగా తీసుకోగలుగుతాం. కానీ మీ ప్రపంచానంతా మేము చూసేదానికన్నా మీలోని మార్పు మీరు పొందితే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. ఏదో అనుకోని దుర్ఘటన జరిగితే చాలా కుటుంబాలు, ఒకే విలేజ్కి సంబంధించి చాలా కుటుంబాలు బలిగా ఉంటుంది. మీరు స్కూల్ పిల్లల్ని మీ ఆటోలో పంపించేటప్పుడు తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచించుకొని పంపించాలని కోరుతున్నాము. నెక్స్ట్ కూలీలు గిట్ట వచ్చేటప్పుడు ఆటోకు కానీ ఏదైనా బులోరోలో కానీ వచ్చేటప్పుడు మీ ఒకసారి సెల్ఫ్గా మీరు ఒకసారి ఆలోచించుకోవాలనుకుంటున్నాము. ఏదైనా అనుకోని సంఘటనలు అక్కడెక్కడ అవుతుంటాయి, అయినప్పుడు భారీ మొత్తంలో నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించి చేయాల్సి మా వంతు మేముగా ప్రతి విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఆటోలను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అలాంటి చాలా చేస్తున్నాము. మీరు గిట్ట మీ సొంతగా ఇలాంటి సంఘటనలకు ఎంకరేజ్మెంట్ చేయవద్దని కోరుతున్నాము. థ్యాంక్ యూ. స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు రన్ అవుతుంది. ఇప్పటివరకు ఒక 5 మంది మైనర్ డ్రైవింగ్ సంబంధించి వీళ్ళందరినీ సైడ్ తీసుకున్నాము. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్తో గట్రా మాట్లాడి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చలాన్ని విధించేసి వీళ్ళను మళ్ళీ తిరిగి కాలేజీలకు చేయనట్టు బుద్ధి చెప్పిన విధంగా కోరుకుంటున్నాను.